నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ఈ నెల 8వ తేదీ నుండి సోమవారం నుండి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేపట్టిన ప్రజా పాదయాత్రను విజయవంతం చేయాలని టీడీపీ నేతలు పిలుపునిచ్చారు। ఆదివారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాదయాత్ర వివరాలు వెల్లడించారు। 8వ తేదీ సోమవారం ఉదయం సంగం జాగలముడిలోని వినాయకుడి గుడి వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించడం జరుగుతుందని, నియోజకవర్గ వ్యాప్తంగా జరిగే ఈ పాదయాత్రను టీడీపీ శ్రేణులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు। సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు రేపు సోమవారం ఉదయం 8 గంటలకి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పాదయాత్ర బాబు గారిని మరల గద్దె నెక్కే వరకు కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కష్టపడుతూ ఆయన ఎలక్షన్ ముందు వరకు కూడా పాదయాత్ర చేయాలని చెప్పిన ఆలోచనకు వచ్చారు। రెండోది ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని రేపు నియోజకవర్గ స్థాయిలో అందరూ రాజాగారికి వస్తుంటారు, కలుస్తుంటారు, కానీ వారి ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరితోటి మాట్లాడి గ్రూపులుగా ఏ ఊరు వెళ్తున్నా కూడా మధ్యలో వాళ్ళందరితోటి మమైకమై మాట్లాడుతూ వాళ్ళ కష్ట సుఖాలన్నీ తెలుసుకోవడం కోసం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు తలపెట్టిన పాదయాత్ర రేపు సోమవారం నాడు ఉదయం 8 గంటలకి జాగర్లమూడిలో బయలుదేరి జాగర్లమూడి నుంచి చేవవారిపాలెం మీదుగా అక్కడి నుంచి అంగల్కూతురులో ఆ రోజు నైట్ హాల్ట్ జరుగుతుంది। అంగల్కూతురులో మరుసటి రోజు ఉదయం మంగళవారం నాడు అంగల్కూతురు నుంచి మళ్ళా బయలుదేరి కోపల్య కటివరం గుడివేడలో ఆ రోజున ఎరికిల్పూడిలో మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే రైతాంగం, కార్మికులు, కర్షకులు, శ్రామికులు, పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగులు, చేతి పని వృత్తి వాళ్ళు వీరందరి సమస్యలు కూడా తెలుసుకోవడం కోసం రేపు ఉదయం 8వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు జాగర్లమూడి నుండి ఆరంభమయ్యే పాదయాత్ర అంటే ఇదేదో రాజకీయ కోణంలో లేకపోతే సులభం కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలి। భవిష్యత్తు రాబోయే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో ప్రజల యొక్క బాగోగులు ఖచ్చితంగా తీర్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు పెట్టారో ఆ సూపర్ 6 పథకాలను కూడా ప్రజలకి తెలియజేస్తూ, అది కాకుండా రేపు రాబోయే సంక్రాంతి తర్వాత ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా సమిష్టిగా ఒక మేనిఫెస్టో తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో ఉచితంగా ఏరోబిక్స్, డాన్స్, కరాటే క్లాసులను ఆదివారం చెంచుపేటలోని అన్నాబతిని సత్యనారాయణ స్టేడియంలో ప్రారంభించారు। ఉదయం 6:30 నుండి 7:30 వరకు 1 గంట పాటు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్టేడియం ఇన్ఛార్జి కె నాగరాజు వెల్లడించారు। గత 20 సంవత్సరాలుగా ఏరోబిక్స్, డాన్స్, కరాటే మాస్టర్గా కొనసాగుతున్న కె శ్రీకాంత్ స్టేడియంలో ఉచితంగా కోచింగ్ ఇచ్చేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు। స్టేడియంలో ఆదివారం నుండి ప్రారంభించిన ఏరోబిక్స్, డాన్స్, కరాటే క్లాసులను సద్వినియోగం చేసుకోవాలన్నారు। స్టేడియం డెవలప్మెంట్ కమిటీ సభ్యులు రాజేందర్ రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్యామ్ తదితరులు పాల్గొన్నారు। అన్నాబతిన సత్యనారాయణ స్టేడియంలో మరి స్పోర్ట్స్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఏరోబిక్స్ అవగాహన సదస్సు మొట్టమొదటిసారిగా మరి అవుట్డోర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది। మరి మన సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో అలాగే శ్రీకాంత్ గారిని కన్సల్ట్ చేసి మరి ఏరోబిక్స్ ఎప్పుడు కూడా జనరల్గా ఓపెన్లో కానీ లేకపోతే ఒక రూమ్లో కానీ చేస్తుంటారు। మరి మన స్టేడియంకి వచ్చేటువంటి వాకర్స్ కానీ అలాగే పబ్లిక్ కానీ వారందరికి కూడా ఒక అవగాహన సదస్సులాగా తెలియాలని ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి। నిజంగా ఏరోబిక్స్ క్లాస్ అనేది నిజంగా మనకు చాలా అదృష్టంలాగా మనం భావించాలండి। పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ సఫర్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి। ఎందుకంటే ఈ కోవిడ్తో కొంతమంది సఫర్ అయి ఉన్న వాళ్ళకి ఏంటి అంటే బీపీలు రావటం కానీ, థైరాయిడ్లు రావటం కానీ, షుగర్, ఇలా బాడీ అబ్నార్మాలిటీస్ ఏమున్నా సరే వాటిని మీరు ఈ ఏరోబిక్స్ ద్వారా చాలా వరకు కంట్రోల్ చేసుకోవచ్చు। ఈ అవకాశాన్ని కూడా అందరూ ఉపయోగించుకోవాలి। నిజంగా శ్రీకాంత్ సార్ లాంటి కోచ్ గారు దొరకటం కూడా నిజంగా మన అదృష్టం। సార్ దగ్గరకు వచ్చి మాట్లాడుకొని సార్ ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా చేపించారు, చాలా అవేర్నెస్ కూడా వచ్చి ఉంటుంది మీ అందరికి। రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూడని దారుణమైన ప్రభుత్వాన్ని వైసీపీ రూపంలో చూస్తున్నామని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు। తెనాలి జనసేన కార్యాలయంలో కార్యకర్తల సమావేశం జరిగింది। ఈ సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొన్నారు।
ఈ సందర్భంగా కొణిదెల నాగబాబు మాట్లాడుతూ ఓడిపోయే కొద్దీ బలపడే నాయకుడు పవన్ కళ్యాణ్ అని, అధికారం కోసం కాకుండా రాబోయే తరాల కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ అని, జనసేన ఓడిన తర్వాత చాలామంది నాయకులు వెళ్ళిపోయారు, కానీ ఆ సమయంలో పవన్ కళ్యాణ్ పక్కన ఉన్న లీడర్షిప్ ఉన్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని అన్నారు. పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత స్థానం కలిగిన ముఖ్యమైన వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని, జనసేన పార్టీకి కష్టపడి పనిచేసే వ్యక్తి నాదెండ్ల మనోహర్ అని నాగబాబు తెలిపారు. 10 ఏళ్ల నుంచి కష్టపడి నిజాయితీగా పనిచేస్తూ విడిపోయిన ప్రజల కోసం, యువత కోసం వారికి అండగా నిలబడాలని పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెబుతారని తెలిపారు. పవన్ కళ్యాణ్ ఓడినా గెలిచినా రాబోయే 25 సంవత్సరాలు పోరాటం చేస్తూనే ఉంటారని వెల్లడించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజలతో కలవకుండా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు అన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించారని, ఇలాంటి ప్రభుత్వాన్ని దించకపోతే మనకు జీవితం లేదని తెలిపారు. మరోసారి జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 50% మంది ప్రజలు బ్రతకలేక వలసలు వెళ్లిపోతారని తెలిపారు. చంద్రబాబు నాయుడు లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పవన్ లాంటి గ్రేట్ లీడర్ సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో స్వర్ణయుగాన్ని చూడబోతున్నారని నాగబాబు తెలిపారు. 2019లో జనసేన ఓడినప్పటి నుంచి చాలామంది నాయకులు జనసేన వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కార్యకర్తలు తప్ప. కార్యకర్తలు మనతో ఉన్నారు. చాలామంది నాయకులు మనతో అవసరం కొద్ది ట్రావెల్ చేసి గెలవట్లేదు కదా, సరే నెక్స్ట్ టైంని వేరే పార్టీల్లోకో లేకపోతే ఎస్పెషల్లీ వైసీపీలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ టైంలో ఒక లెవెల్లో తెనాల నుంచి పోటీ చేసి ఓడిపోయినా సరే పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిస్తే నాకేం అబ్జెక్షన్ లేదు, హ్యాపీ. కానీ మీరు ఓడిపోతే మాత్రం లైఫ్ లాంగ్ మీతోనే ఉంటాను, మీతోనే ట్రావెల్ చేస్తానన్న ఒక గొప్ప వ్యక్తి, గొప్ప లీడర్షిప్ క్వాలిటీ ఉన్న వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు. అందుకని ఆయన అంటే మా అందరికీ చాలా ఇష్టం. ఓటమికి భయపడని వ్యక్తి కన్నా ప్రమాదకరమైన వ్యక్తి ఎవరు లేరు. మేము రాబోయే 25 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తూనే ఉంటారు. మేము అధికారం రాలేదు కాబట్టి గమ్ముగా ఉండాల్సిన అవసరం లేదు, ఇలా పోరాడుతూనే ఉంటాం. ఖచ్చితంగా ఆమ్ ట్విస్ట్ చేసి మంచి ప్రభుత్వాన్ని ఏర్పరుస్తాం. ఒక రకంగా నేను టీడీపీ ప్రభుత్వాన్ని కూడా నేను కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. దట్ ఈస్ ఓన్లీ సమ్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్, కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. కానీ ఆ రోజున్న టీడీపీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో డెమోక్రసీని ఆయన ఎక్కడ పాడు చేయాలి. అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడ ఆటంకం పెట్టాల. అదే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వచ్చినప్పుడు ఈ వైసీపీ దుష్ట ప్రభుత్వం ఆయన వెళ్ళనీయకుండా అడ్డం పెట్టేసి చాలా ఇష్యూ చేసింది. చంద్రబాబు గారిని అనేక సందర్భాలు ఇబ్బందులు పెట్టింది. ఆయన పబ్లిక్లో మాట్లాడటానికి కూడా ఇంటరాక్షన్ లేకుండా చేసింది. అలాగే చంద్రబాబు గారు కష్టాల్లో ఉన్నప్పుడు పలకరిద్దామని వచ్చిన కళ్యాణ్ బాబుని అడ్డం పెట్టింది. అక్కడ ఫ్లైట్ లేకుండా ఆఫ్ చేసింది. వస్తుంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడదామంటే రోడ్ల మీద ఆఫ్ చేశారు. ఇక మాకేమైందంటే ఖచ్చితంగా మాకేమనిపించిందంటే ఇలాంటి ప్రభుత్వాన్ని దించకపోతే మనకు లైఫ్ లేదు. ఈ తెలంగాణ విడిపోతున్నప్పుడు బాధపడటం అంటే మనకు లేదు కదా హైదరాబాద్ లాంటి రాజధాని, ఎలాగ మరి మన ఆదాయం ఎట్లాగా మన ప్రజలకు ఎట్లా ఆలోచిస్తున్నప్పుడు ఈ మాట చెప్పారు కదా, ఇంగ్లాండ్ లాగా అయిపోద్ది, ఫ్రాన్స్ లాగా అయిపోద్ది మన ప్రజలని. నిజంగా అయిపోయింది. ఇవాళ ఎలా అయిందంటే ఇథియోపియా లాగా కరువు ప్రాంతాలు ఉన్నాయి కొన్ని ఆఫ్రికా దేశాలు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ 23 నుంచి 24 లక్షల మంది ప్రజలు వలస వెళ్ళిపోయారు. ఇది బిగ్గెస్ట్ అంటే సమస్య ఆంధ్రప్రదేశ్కి. 24 లక్షల మంది అంటే ఇక్కడ బతకలేక వెళ్ళిపోతున్నారు. మన ఎన్విరాన్మెంట్ నాశనం అయిపోయింది, మన పర్యావరణం నాశనం అయిపోయింది, తాగే నీరు కలుషితం అయిపోయింది, పీల్చే గాలి కలుషితం అయిపోయింది. ఇవాళ ప్రతి ఇంట్లో చూడండి కనీసం దగ్గకుండా ఒక్కరు కూడా ఉండడు. ప్రభుత్వానికి సంబంధించిన కొద్దిమంది నాయకులు, చాలామంది నాయకులు లక్షల వేల కోట్ల రూపాయల ఆదాయం గంజాయి ద్వారా సంపాదిస్తున్నారు. బ్లేడ్ బ్యాచ్ అండ్ గంజాయి బ్యాచ్ తయారయ్యారు కుర్రోళ్ళు. ఎందుకు తయారవరు? వాళ్ళకి సరైన ఉపాధి సౌకర్యం కల్పిస్తే ఏ యూత్ కూడా తప్పుడు దారులు రారు. వాళ్ళకు శక్తి అది యూత్ అనేది, వాళ్ళని సరైన దారిలో పెట్టాలి. ఉద్యోగం లేకుండా తల్లిదండ్రులకు భారంగా మారిన కుర్రోళ్ళకి ఫ్రస్ట్రేషన్లో ఎలాంటి తప్పులైనా చేస్తారు. ఇవాళ వైసీపీ ప్రభుత్వం చేసే దుర్మార్గమైనటువంటి విధానాలు ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నాకన్నా ఎక్కువ తెలుసు. ఆ విషయం నాకు ఏ డౌట్ లేదు.
మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాయన మాకు ఏమి వద్దు, నువ్వేమి చేయొద్దు, మమ్మల్ని బతకని చాలు అన్నారు. అది చేస్తే నువ్వు చాలా గొప్ప అన్నారు. అది కూడా బతకనివ్వట్లా. ఈ వైసీపీ ప్రభుత్వం లేని ఉన్నదాన్ని ఏదన్నా ఉంటే తగ్గించాల్సింది పోయి ఇంకా బాగా పెంచి తద్వారా డివైడ్ అండ్ రూల్ అమాంగ్ పీపుల్ చేసి ఏమి బాగుకోవాలని చూస్తున్నారు. చాలా అలాంటి పనులు చేసి చాలా అవినీతి అంటే ఒక రాక్షసత్వంతో కూడినటువంటి పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారితో అలాగా ఆయన ఒక డెమోక్రటిక్గా పరిపాలించాడు. టీడీపీలో మేబీ ఒక పరిపాలనా పరమైనవో లేకపోతే ఐడియాలజీ పరంగా కొన్ని విభేదాలు ఉన్నా ఇవాళ ఉన్న పరిస్థితిలో ఫ్రీడమే ఉండింది టీడీపీ ప్రభుత్వంలో. మాకు మాట్లాడటానికి అధికారం ఉంది. ఇతను ఇవాళ మాట్లాడటానికి కూడా ఎవరికి శక్తిని ఇవ్వట్ల. కామన్ మెన్ కూడా నోరు తెరిచి మాట్లాడటానికి భయపడుతున్నారు. కాబట్టి మేము వైసీపీ చాలా అప్రతితంగా ముందుకెళ్తుంది, మేము చాలా గొప్పగా చేస్తున్నాం, మా పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయని మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఓటరు ప్రతి వాడికి తెలుసు నా దగ్గర ఒక వజ్రాయుధం ఉంది. దీంతో 2024 ఎలక్షన్స్లో తిరుగులేని దెబ్బ కొడతాను ప్రతి వాడికి ఉంది. వాళ్ళ మనోభావం మాకు తెలుసు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది, నువ్వు ఇచ్చావు, రేపొద్దున అలయన్స్ జనసేన టీడీపీ అలయన్స్ ప్రభుత్వం ఇచ్చి తీరుతుంది. కాకపోతే పేర్లు ఏదైనా అటు ఇటుగా మారచ్చు, 10 రూపాయలు అటు ఇటుగా తేడా రావచ్చు తప్ప నువ్వేం చేసావు అదే చేస్తారు, ఎవరైనా అదే చేయాల్సిందే. కానీ రాష్ట్రాన్ని ఏం డెవలప్ చేసావు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు, ఎంతమందికి ఉపాధి కల్పించావు, ఎంతమంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చింది, వలసలు వెళ్లకుండా ఎంతవరకు ఆప్ చేయగలిగావు, పనికి మాలిన పన్నులు లేకుండా ఎంత రూల్ చేయగలిగావు, ఇవి కదా మనకు కావాలి. వైసీపీలో ఉన్నంత జోకర్స్ నాకు తెలిసి ఇంతవరకు భారతదేశంలో ఏర్పడలేరు. పోలవరం ఎప్పుడు కంప్లీట్ అవుద్దు బాబు అంటే నాకేమో తెలుసండి, ఏమవుద్దు నీకేం తెలియదు, ఎందుకేమో మినిస్టర్గా ఉన్నావు. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేదాకా మీరు సస్టైన్ అవ్వడానికి నా వంతు కృషి నేను చేస్తాను, నా వంతు కంట్రిబ్యూషన్ నేను చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ విజన్ ఆఫ్ ఎ లీడర్. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి జనసేన టీడీపీలోకి వలస వచ్చేస్తున్నారంటే ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారో తెలుస్తుంది అక్కడ వైసీపీ. జిల్లా పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు పాల్గొన్నారు. చూసాం రాజకీయాల్లో మేము అధికారంలోకి వస్తేనే ఉంటాము, మాకు అధికారమే పరమావధి అని చెప్పి చేస్తున్నటువంటి ప్రస్తుత రాజకీయాల్లో మేము ఒకసారి ఈ రాష్ట్రంలో ప్రజలకి మాకు తోసినంత సేవ చేయాలి, మా కుటుంబాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా హక్కును పెట్టుకున్నారు, దానికి రెసిప్రోకల్గా మేము కూడా ఏదో ఒకటి చేయాలి అనే ఒక ఆశయంతో ఆ రోజున పెద్దలు చిరంజీవి గారు కానీ, అక్కడి నుంచి చిరంజీవి గారితో ప్రయాణం చేసినటువంటి నాగబాబు గారు కానీ, ఈరోజు మన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడా కూడా ధైర్యం సన్నగిల్ల. అప్పటి నుంచి కూడా చూడండి ఒకసారి 2009 నుంచి కూడా రకరకాలు అనుకున్నారు, జనం అనుకుంటారు. కానీ జనం అనుకున్నది తీసి పక్కన పెడితే వాస్తవ రూపంలో ఏమి కనిపిస్తుంది వాస్తవంగా మనకి ఇవాళ. ఆ రోజు నుంచి కూడా ఎవడు ఎన్ని కారుకూతలు కూసినా, ఎవడు ఎన్ని పిచ్చి పిచ్చి ప్రలాపనలు చేసినా కానీ మేము ఒక ఆశయంతో వచ్చాము, ఆ ఆశయం నెరవేరే వరకు కూడా మేము ఎక్కడికి పోము అనే సంకేతాలు ఇవాళ ఇవ్వటం కోసమే ఇవాళ నాగబాబు గారు రాష్ట్రం అంతా కూడా తిరుగుతున్నారు. మీరందరూ కూడా గమనించండి ఒకసారి. మేము 2009లో ప్రయాణం మొదలుపెట్టాం. ఆ ప్రయాణం అనేది ఖచ్చితంగా శివరంగం వరకు వెళ్ళే వరకు కూడా మేము దానికోసమే ఆలోచిస్తున్నాం తప్పితే మధ్యలో ఉన్నటువంటి హడ్డిల్స్ ఏ రకంగా హడ్డిల్ అయినా కానీ చూసాం. 100 మీటర్లో హడ్డిల్ రన్నింగ్ ఉంటుంది. ఆ హడ్డిల్స్ అన్నింటిని కూడా దూకుకుంటూ వస్తామని వాళ్ళ దూకుకుంటూనే ఈ రోజు వరకు కూడా. బీసీ సంఘాలను, సంఘ నాయకులను నియంత్రించటం ఏ రాజకీయ పార్టీ తరం కాదని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు కేసిన శంకర్రావు అన్నారు. శనివారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం బీసీ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. అధికార స్వలాభం కోసం అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓట్ బ్యాంక్గా చూశాయని, బీసీ కులాలు అస్తిత్వం కోల్పోయే విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాయని తెలిపారు. కుల సంఘాలను విభజించి పాలించు సూత్ర ప్రాతిపదికపై రాష్ట్ర స్థాయి బీసీ సంక్షేమ సంఘాన్ని బలహీనపరచాలనే కుట్ర ఎప్పటికీ సాధ్యం కాదన్న విషయాన్ని రాజకీయ పార్టీలు గమనించాలని తెలిపారు. బీసీలు విఘ్నతతో ఆలోచించి రానున్న ఎన్నికల్లో ముందుకు వెళ్లాలని శంకర్రావు పిలుపునిచ్చారు. తెనాలి పట్టణ అధ్యక్షుడు కుర్రాసీన్ గారి సారథ్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఆ సమావేశానికి ఉప్పాల రాజకిరణ్ గారు, శివాజీ గారు, అదేవిధంగా కృష్ణ గారు, తదితర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవటం జరిగింది. బీసీ సంఘ నాయకులని
బీసీ సంఘాలని నియంత్రించడం అనేది ఏ రాజకీయ పార్టీ కూడా అవకాశం లేదనేది నేను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటి 76వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని కులాలు మాత్రమే రాజ్యాధికారానికి అతి చేరువ అతి దగ్గరలో ఉన్నటువంటి వాస్తవం మనందరికి కూడా తెలిసినదండి. షెడ్యూల్ కులాల వారు షెడ్యూల్ తెగల వారికి అలాంటి సౌకర్యం కల్పించినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసినటువంటి విషయమే. 340 ఆర్టికల్ని చేర్చి దాని ప్రకారంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలకి ఆర్థికంగా ఇతర స్థితిగతులు అధ్యయనం చేసి జాతీయ కమిషన్ని అవకాశం కల్పించినటువంటి సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం తెనాలి పట్టణ అధ్యక్షులు కుర్రా శ్రీనివాసరావు, రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పాల రాజ్ కిరణ్, బీసీ నాయకులు ఓలోటి శివాజీ, తెనాలి నియోజకవర్గ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షులు శ్రీ కేశవ శంకరరావు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో మరి వివిధ పార్టీలు మరి బీసీలకి ఆకర్షణగా చేస్తున్న ఏర్పాట్లను బట్టి చూస్తుంటే మరి బీసీలందరూ ఒక తాటి మీద రావాలని చెప్పేసి వారు పిలుపునిచ్చారు. ఎక్కడైనా కానీ పోటీ చేస్తే ఆ బీసీ వ్యక్తిని బలపరిచే విధంగా అందరూ కూడా ప్రయత్నించాలని చెప్పేసి వారు చెబుతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా అతనికి కృషి చేయాలని చెప్పేసి ఏదైనా కానీ మన బీసీలు ఒక తాటి మీద తీసుకొస్తున్న శంకరరావు గారి నాయకత్వంలో అందరూ కూడా పనిచేయాలని చెప్పి తెలియపరచుకుంటూ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.